హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బోయా M1 అండ్ M1 Pro వాటి మధ్య కంపారిజన్, అంటే ఏమేమి దాంట్లో మిస్ అయ్యి ఏమేమి దీంట్లో యాడ్ చేశారనేది మీకు చూపిస్తా. ఆల్రెడీ నేను బోయా M1 ముందే బుక్ చేశాను అండి. 2 days బ్యాకే వచ్చింది. ఇది అన్బాక్సింగ్ చేశాను అండి. సో ఇప్పుడు బోయా M1 Pro చూడండి. బోయా M1 Pro ఇది ఇప్పుడు వచ్చిందండి. దీని గురించి నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్తా. దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. -10 dB అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అన్నారు. అది ఒకసారి ఏంటనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడైతే బోయా M1 మైక్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశానండి. ఆ మైక్తోనే నా వాయిస్ వస్తుంది. అది ఎలా ఉందో చూడొచ్చు. తర్వాత ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీనితో వాయిస్ నేను చూపిస్తా. ఆ వాయిస్ ఎలా ఉందనేది మీరు రెండింటి మధ్యన వాయిస్ డిఫరెన్స్ కూడాను, అంటే -10 dBకి నార్మల్కి ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలి ఈ వీడియో గురించి. ఈ వీడియో అన్బాక్సింగ్ చేసే లోపల, అంటే ఈ ప్యాక్ ఓపెన్ చేసే లోపల ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ వీడియో డ్యూరేషన్ చూసి కంగారు పడొద్దు. ఎందుకంటే బోయా M1 మైక్ అన్బాక్సింగ్ చేయడానికి ఒక వీడియో, బోయా M1 Pro అన్బాక్సింగ్ చేయడానికి ఒక వీడియో, మళ్ళీ రెండింటి మధ్యన ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది కంపారిజన్ చేయడానికి ఒక వీడియో, 3 వీడియోలు చేయటం ఎందుకు అని చెప్పేసి నేను మొత్తం ఈ 3 పార్ట్లు కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో అందుకని మీరు స్కిప్ చేయకుండా M1 Pro ఎలా ఉంది, M1 ఎలా ఉంది, ఈ రెండింటి మధ్యన ఏంటి డిఫరెన్స్ అనేది మీరు మొత్తం చూడొచ్చు. ఓకే అండి, ఇది మొత్తం బాక్స్ ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తా అండి. చూడండి బాక్స్ ఎలా ఉంది. ఇది M1 అండి. M1 చూడండి, ఈ విధంగా ఉంటుంది M1 బాక్స్, బోయా M1. సో ఇప్పుడు మీకు బోయా M1 Pro కూడా మీకు చూపిస్తా చూడండి. ఆల్రెడీ అది ప్యాక్ ఓపెన్ చేశాను. ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు ఎందుకు అంటే లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఓపెన్ చేసేదంతా చూపించలేదు. చూడండి, మీకు ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో బోయా M1 Pro అండి. ఇది ఇక్కడ బోయా M1 Pro అని రాశారు. సో ఈ బాక్స్ ఏమో బోయా M1 అండి. మీరు చూడొచ్చు, ఓన్లీ M1 అని ఉంది. ఓకే, నేను ఇప్పుడు M1 ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి, అన్బాక్సింగ్ చేస్తా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ దగ్గరేనండి. ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ దగ్గర మనకి అడిషనల్గా హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసుకున్న పోర్ట్ ఒకటి ఇచ్చాడు. -10 dB ఒకటి ఇచ్చాడండి. 2 బటన్స్ ఉంటాయి M1 Proలో. M1లో అయితే సింగిల్ బటనే ఉంటుంది. ఆ అడిషనల్ బటన్ అనేది -10 dBకి ఇచ్చాడు. ప్లస్ హెడ్ ఫోన్ జాక్ పాయింట్ ఇచ్చాడండి. ఈ రెండు డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేస్తానండి. ఓకే అండి, పౌచ్ ఇచ్చాడు. ఇదండి యూజర్ మాన్యువల్ ఇచ్చాడండి. చూడండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకే, అలాగే వారంటీ కార్డు కూడా ఇచ్చాడు. చూడండి, వారంటీ కార్డు ఇది కూడా పక్కన పెట్టుకుందాం. పౌచ్లోంచి ఇప్పుడు ఈ మైక్ బయటకు తీసి చూద్దామండి ఎలా ఉంది. పౌచ్ అయితే బాగానే ఉందండి. పౌచ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనం ఎక్కడికైనా క్యాంపులు వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకోవడానికి బాగానే ఉంటుందండి పౌచ్. చాలా క్వాలిటీగానే ఇచ్చాడు. ఇంకేమన్నా చూద్దాం. ఓకే, ఇది ఇక చూడండి, దీనిపైన కూడా బోయా అని రాశారండి. బాగానే ఉంది. ఓకే, ఇవి యాక్సెసరీస్ అండి. అంటే విండ్ ఫిల్టరు ప్లస్ మైక్ హోల్డరు ఇవన్నీ ఉన్నాయండి. అడిషనల్ జాక్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఇక కేబుల్ అయితే 20 feet లెంగ్త్ ఉందండి. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అండి. బ్యాటరీ కంపార్ట్మెంట్ మీద ఒక బటన్ ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ మనకి ఎక్కడైనా గ్రిప్ ఒకటి ఇచ్చారండి, అంటే హోల్డ్ చేసుకోవడానికి. సో ఇందులో యాక్సెసరీస్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయనేవి. ఓకే అండి, బ్యాటరీ ఇచ్చారండి. ఇదిగోండి బ్యాటరీ. ఆ బ్యాటరీ పక్కన పెట్టుకుందాం. విండ్ ఫిల్టర్ ఒకటి ఇచ్చారండి, అంటే మన ఎయిర్ అలాంటిదంతా మైక్లోకి వెళ్ళకుండా. అంటే ఇది అడిషనల్ జాక్ అండి, అంటే పెద్ద పెద్ద యాంప్లిఫైయర్స్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవడానికి. అది మైక్ హోల్డర్ అండి, మనకి హుక్ లాగా మన షర్ట్ దగ్గర తగిలించుకోవడానికి. ఇప్పుడు ఈ మైక్కి విండ్ ఫిల్టర్ అనేది పెట్టి చూద్దాం. ఓకే, ఇలా పెట్టుకున్నామండి. సో అక్కడ మన ఈ క్లిప్ లాంటిది మనకి, అంటే ఈ మైక్ని మనం హోల్డ్ చేసి అక్కడ పెట్టుకోవడానికి దీన్ని పెట్టుకోవచ్చండి.
దీన్ని పక్కకు పెడదాం. ఓకే, ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి బ్యాటరీ ఎలా వేయాలో చూద్దామండి. ఇక్కడ చిన్న థ్రెడ్ లాంటిది ఇచ్చాడండి. ఇది బ్యాటరీ పెట్టేటప్పుడు ఇది లోపలికి పెట్టి దానిపైన బ్యాటరీ పెట్టాలి. ఆ థ్రెడ్ని మనం మళ్ళీ ఇలా పైకి లేపితే బ్యాటరీ ఇలా పైకి వస్తుందండి. సో దాని పర్పస్ ఆ థ్రెడ్ ఇచ్చాడు. ఆ థ్రెడ్ని లోపలికి పెట్టి దానిపైన ఈ బ్యాటరీ ఇన్సర్ట్ చేసి మనం ఈ క్యాప్ అనేది మళ్ళీ బిగించేయాలండి. ఓకే, ఈ విధంగా బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి, ఆ థ్రెడ్ లోపలికి పెట్టాలి, లేదంటే బ్యాటరీ తీయడం ఇబ్బంది అవుతుంది. సో కేబుల్ కూడా 20 feet లెంగ్త్ ఉంది, బాగానే ఉందండి. హెవీ ఆడియో సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవడానికి అడిషనల్ జాక్ ఇచ్చారండి. యాంప్లిఫైర్స్ నుండి కనెక్ట్ చేసుకోవడానికి అది పక్కన పెడదాం. ఇదండి ఈ పార్ట్ ఉంది కదండి, ఇందులో బ్యాటరీ వేసుకుంటాం. ఈ పార్ట్లో మనకి ఒక బటన్ ఇచ్చారండి దీంట్లో M1లో. ఇప్పుడు ఇది నేను యూజ్ చేస్తున్నది రికార్డ్ అవుతుంది M1 అండి, M1 Pro కాదు. ఈ M1లో బటన్ ఉంది కదా, పైన కెమెరా అని కింద స్మార్ట్ ఫోన్ ఆఫ్ అని ఒక బటన్ ఉందండి. ఇది రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం లెంగ్త్ ఎక్కువ పెట్టుకుని కేబుల్ మనకి ఎలాగ 20 feet కేబుల్ ఇచ్చారు కదండి. సో మనం అంత దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి మనం టచ్ చేయకుండా ఈ బటన్ అనేది మనము ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే రికార్డు స్టార్ట్ అవ్వడము, రికార్డ్ ఆగిపోవడం అనేది ఇక్కడ నుండే జరుగుతుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. నేను వేరే ఫోన్లో కూడా మనకి రికార్డ్ చేస్తున్నది కూడా మీకు చూపిస్తాను. మనకి ఈ స్క్రీన్లో రికార్డింగ్ అవుతున్నట్టు మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో ఆ రికార్డింగ్ అనేది నేను ఇది చూపిస్తా చూడండి. ఇది ఆఫ్ చేస్తా, ఆ రికార్డింగ్ అనేది ఆగిపోతుంది చూడండి. చూడండి, రికార్డ్ అనేది ఆగిపోయింది చూడండి. మళ్ళీ నేను దాన్ని ఆన్ చేస్తా చూడండి. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఇక్కడ నుండే మనము కెమెరా దగ్గరికి వెళ్లకుండానే ఆన్ ఆఫ్ అనేది మనం ఇక్కడ నుండి చేసుకోవచ్చు. ఈ కెమెరా వైపు అనేది మనం పెడుతుంటే ఆఫ్ అయిన అవుతుంది, ఆన్ అవుతుందండి. మనం స్మార్ట్ ఫోన్ వైపు పెట్టి మళ్ళీ కెమెరా వైపు కానీ ఆ బటన్ డౌన్ చేస్తుంటే చూడండి ఆగిపోయింది. మళ్ళీ అది స్మార్ట్ ఫోన్ వైపు పెట్టి మళ్ళీ కెమెరా వైపు మళ్ళీ తీసుకొస్తుంటే మళ్ళీ ఆన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బోయా M1, ఇది M1 Pro అండి. మీరు చూడొచ్చు ఈ రెండు. ఇది లావుగా ఉంది, కొంచెం సైజు హెవీగా ఉంది. ఇది కొంచెం చిన్నగా ఉందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ దీనికి ఏంటంటే సింగిల్ బటన్ ఉందండి చూడండి. కెమెరా ఆఫ్ బై స్మార్ట్ ఫోన్ అని ఉంది. దీనికి 2 buttons వచ్చాయి చూడండి. ఇది కెమెరా ఆఫ్ బై స్మార్ట్ ఫోన్ అని వచ్చింది. ప్లస్ -10 dB 0 to -10 dB అని వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇదో -10 dB అనే ఉంది. ప్లస్ కెమెరా ఆఫ్ బై స్మార్ట్ ఫోన్ ఉంది. బోయా M1 Pro మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ దీని మీద రాసింది, ఇది ఓన్లీ బోయా అని రాసింది అంతే. M1 కానీ అలా ఏం రాయలేదు, ఓన్లీ బోయా అని రాసింది అంతే. ఇక్కడ బోయాతో పాటు ఈ లోగో కూడా ఇది కొంచెం పెద్దగా ఉందండి. ఇక్కడ బోయా M1 Pro అనే బ్రాండింగ్ ఇచ్చారు, ఈ క్లిప్స్ కూడా ఇచ్చారు చూడవచ్చు. మిగిలినంతా సేమే అండి. ప్లస్ దీనికి ఏంటంటే ఇటువైపు మైక్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ స్మార్ట్ ఫోన్స్తో వినుకోవడానికి ఇక్కడ మైక్ ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి M1లో ఏమి ఇవ్వలేదు. దీనికి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం వినొచ్చండి. సో రిమైనింగ్ అంతా బాగానే ఉంది చూడండి. నేను ఇప్పుడు వాయిస్ టెస్ట్ చేస్తున్నా అండి. ఇప్పుడు నేను బోయా M1 ఈ రెండు, ఇది M1 Pro అండి, ఇది M1 అండి. అంటే నేను లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంది M1, రైట్ హ్యాండ్లో పట్టుకుంది M1 Pro అండి. అంటే క్లిప్ ఉంది, మీకు అబ్జర్వ్ చేయండి. ఈ క్లిప్ ఉన్నదేమో M1 Pro, ఇది M1 అండి. సో ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ అవుతుంది, వాయిస్ వస్తుందంతా మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ అంతా M1 నుంచి రికార్డ్ అవుతుందండి. ఇప్పుడు M1 Proతో రికార్డ్ చేస్తా చూడండి వాయిస్ ఎలా ఉందో. కాకపోతే ఇండోర్లో పెద్ద డిఫరెన్స్ అనేది తెలియదండి, కానీ జస్ట్ ఫార్మాలిటీ కోసం చెక్ చేస్తున్నా. అవుట్డోర్లో అయితే వేరియేషన్ అనేది బాగానే వస్తుందండి చూడండి. ఇక నేను ఇప్పుడు M1 Pro నేను కనెక్ట్ చేసి ఇప్పుడు మాట్లాడతా చూడండి. ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ నుండి అబ్జర్వ్ చేయండి. ఇదో చూడండి, మీరు మైక్ కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు 0 పెట్టాను, ఈ 0 dB పెట్టి వాయిస్ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో చూడండి. ఇది ఇప్పుడు -10 dB పెడుతున్నా చూడండి. -10 dB పెట్టాను, -10 dB పెట్టి వాయిస్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. -10 dBలో వాయిస్ ఎలా ఉంది, లేదా 0లో ఎలా ఉంది చూడండి. ఇప్పుడు -10 dBలో ఉంది, నా వాయిస్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 0 చేస్తున్నా చూడండి. 0 చేశాను, 0 చేశాక వాయిస్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు.
ప్రోలో వచ్చేసరికి ఈ ఫీచర్ -10 dB అనేది, అంటే మన చుట్టుపక్కల ఉన్న నాయిస్, మన అవుట్డోర్లో ఎప్పుడైనా షూట్ చేసేటప్పుడు ఏదైనా ఈ -10 dB అనేది పెట్టుకుంటే, సో మనకి ఆ సైడ్ ఉన్న నాయిస్ కానీ ఏమైనా బయట ఈ ట్రావెల్ సౌండ్స్ కానీ అలాంటివి ట్రావెలింగ్లో ఉన్నప్పుడైనా, మనం ఏమైనా ఫంక్షన్స్లో ఉన్నప్పుడైనా ఆ మైక్ సెట్ సౌండ్స్ అలాంటివి వినబడకుండా ఈ -10 dB వలన యూజ్ అవుతుందండి. M1లో వచ్చేసరికి -10 dB ఉండదు, ఓన్లీ ఇండోర్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది బోయా M1 మైక్, ఇది కొంచెం అప్గ్రేడెడ్ అండి, M1 Pro అప్గ్రేడెడ్ అండి. M1 అంటే అందరికీ తెలిసిందే, ప్రతి యూట్యూబర్ ఇక యూజ్ చేస్తున్నదే. ఎంత పెద్ద యూట్యూబర్ అయినా M1 మైక్ వాడకుండా అయితే ఆ స్థాయికి వెళ్ళకపోయి ఉంటారండి. ప్రతి ఒక్కరికి M1 అనేది, బోయా అంటే ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అండి యూట్యూబర్స్కి. M1 వాడకుండా ఇంకా వేరే మైకులు అనేది తర్వాత వాళ్ళు యూట్యూబర్గా బాగా సక్సెస్ అయ్యాక పెద్ద అంటే వాళ్ళ రెవెన్యూ బట్టి పెద్ద మైకులు కొని ఉంటారు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ప్రతి ఒక్కరు ఈ M1 మైక్ అనేది యూజ్ చేస్తుంటారండి. ఓకే, బాగానే ఉంటుంది. దీని గురించి అసలు రివ్యూలు, మీరు రేటింగ్స్ ఏం చూడాల్సిన అవసరం లేదండి. కొనుక్కోవాలనుకుంటే ప్రతి యూట్యూబర్ లో బడ్జెట్లో, ఇది ప్రస్తుతానికైతే 850 to 900 ఆ రేంజ్లో వస్తుందండి. ప్రైస్ అనేది అప్పుడప్పుడు వేరీ అవుతుంటుంది, అంటే ఇది చెప్పాము కదా అంతగా రావట్లేదని మీరు అబ్జెక్షన్ చేయొద్దు. ఇది అప్పుడప్పుడు రేట్ అనేది వేరే అవుతుంటుంది. మేము బుక్ చేస్తే ఇది 850కి వచ్చిందండి, 840 సంథింగ్ ఆ రేంజ్కి వచ్చింది. ఓసారి 900, 1100 వరకు, అప్ టు 1100, 1300 వరకు ఇది మారుతూ ఉంటుందండి. ఆఫర్స్ బట్టి ఇది అవుతూ ఉంటుంది. M1 Pro 1650, 1700 ఆ రేంజ్లో ఆఫర్స్ బట్టి, అంటే అమెజాన్లో మనం ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసుకుని అలా చేసే వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఇస్తాడు, రెగ్యులర్ వాళ్ళకి ఒకలా ఇస్తూ ఉంటాడు, అలా ఉంటుందండి. సో ఈ రెండు మీరు ఆ విధంగా ఆ కాస్ట్లో ఏదైనా బెటర్ అండి. ఆల్రెడీ M1 వాడుతున్న వాళ్ళైతే M1 Proకి అప్గ్రేడ్ అయితే బెటర్ అండి, కొంచెం మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఓకే అండి, మీరు ఎంత చూశారు కదా ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ ఏంటనేది. మైక్ ఒకటి ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇచ్చాడు, ప్లస్ -10 dB అనేది ప్రోలో ఇచ్చాడండి. మీరు కొంచెం అప్గ్రేడ్ అయితే ఇది కొంచెం బాగానే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ మైక్స్ పర్చేజ్ చేసుకోవాలంటే ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి, M1ది, M1 Proది. ఓకే అండి, థ్యాంక్ యూ.